Good morning, children. I am G. Hari Prasad, lecturer in Computer Science, SKSD Mahila Kalasala, UG and PG Autonomous Tanuku. Okay, today I want to explain the applications of object-oriented programming languages. So, first of all, it is used to prepare hundreds of Windows-based applications. The most of the Windows-based applications are developed by using object-oriented programming languages. Okay, not only in Windows, it is also used at different types of operating systems like Unix, Linux, etc. So, ఇప్పుడు maximum ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని ఎక్కువగా తయారు చేసే అప్లికేషన్, వాళ్ళు తయారు చేసే అప్లికేషన్స్ అన్నీ కూడా ఎవరిని యూజ్ చేసి, ఏ టెక్నిక్స్ని యూజ్ చేసి తయారు చేశారంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసే తయారు చేయడం జరిగింది. అక్కడ ఆ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్సే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్. అంటే విండోస్ అనే కాదు, మనకి యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా దీన్ని ఏం చేశారంటే యూజ్ చేయడం జరిగింది. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ at a single area. Most of the areas and most applications are prepared by using object-oriented programming languages. Okay, అంటే ఇది ఒక్క ఏరియానే కాదు, డిఫరెంట్ ఏరియాస్ అన్నిటిలో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క టెక్నిక్స్ యూజ్ చేస్తూ, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇష్యూస్ని యూజ్ చేస్తూ ఏం చేశారంటే తయారు చేయడం జరిగింది. సో ఏంటి అట్లాంటివి ఏమేమి ఉన్నాయనేది మనం చూస్తే, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ ఫర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఓరియంటెడ్ ఇష్యూస్ని తయారు చేయొచ్చు. బ్యాంక్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏటీఎంకి సంబంధించినవి అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాంకింగ్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటిని తయారు చేయడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ రియల్ టైమ్ సిస్టమ్స్. అంటే రియల్ టైమ్ సిస్టమ్స్ అంటే మీకు బాగా తెలిసింది ఏంటంటే, చాటింగ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. అక్కడికక్కడ నువ్వు ఇక్కడ వాట్సాప్లో ఇక్కడ కొడతా ఉంటే అవతల వాట్సాప్లో కొడుతూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఆన్లైన్ చాటింగ్ ఏదైతే ఉందో, ఆ ఆన్లైన్ చాటింగ్ అనేది ఇట్ ఈస్ రియల్ టైమ్ సిస్టంలో ఒక చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ఇంకోటి ఆన్లైన్ గేమింగ్. కొంతమంది కొన్ని గేమ్స్ ఆడతారు ఆన్లైన్లో. సో ఇవన్నీ కూడా రియల్ టైం. అంటే నువ్వు కొట్టిన వెంటనే ఆన్ స్పాట్ నీకు కావాల్సిన రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ చార్జ్ చేయగానే అక్కడ వెళ్ళిపోతుంది, అక్కడ చార్జ్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. ఇలాంటి రియల్ టైమ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తారు. అందుకనే అక్కడ అప్లై చేస్తారు కాబట్టి వాటిని అప్లికేషన్స్ అన్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే మన వెబ్ బ్రౌజర్స్లో ఉండే వెబ్ పేజెస్కి సంబంధించిన ఇష్యూస్ని తయారు చేయడానికి కూడా, దట్ మీన్స్ హైపర్ టెక్స్ట్, HTML అంటాం చూడండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తాం మనం. సో అలాంటి వెబ్ పేజెస్కి సంబంధించిన ఇష్యూస్ని తయారు చేయడానికి. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్, లైక్ ఎలాంటివంటే రోబోటిక్స్, అంటే రోబోట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే రోబోట్స్ని తయారు చేయడానికి ఏ ప్రోగ్రామింగ్ అయితే అవసరం ఉందో, ఆ అవసరం ఉన్న ఇష్యూస్ అన్నిటినీ కూడా మనకి ఎవరి ద్వారా చేస్తారు సార్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తారు. అంటే దానికి సంబంధించిన ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తారు. అలాగే కొన్ని ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని ఏమంటే మీ మొబైల్ ఏదైనా పోయినా కూడా, లేకపోతే మీ కార్స్కి సంబంధించిన స్కానింగ్ సాఫ్ట్వేర్స్ మీ దాంట్లో ఉంటాయి. యాక్చువల్గా ఆ స్కానింగ్ సాఫ్ట్వేర్ కానీ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ థెఫ్ట్ అయినప్పుడు కానీ, లేదా మీ కార్స్ కానీ ఎక్కడైనా పోతే వెంటనే అది ఏ లొకేషన్లో ఏంటి ఉన్నది, దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని, మీ అన్నిటి ఇష్యూస్ని కూడా మీరు బ్లాక్ చేసేయడానికి కావాల్సిన ఎక్స్పర్ట్ సిస్టమ్స్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా తయారు చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, సో దీని ద్వారా మళ్ళీ ఇంకెవరు తయారు చేయొచ్చు అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని కానీ తయారు చేయొచ్చు, కొత్త లాంగ్వేజెస్ని దీని ద్వారా తయారు చేయొచ్చు, కొత్త ప్యాకేజెస్ని కూడా తయారు చేయొచ్చు. సో మీకు ఇష్టమైన గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నిటినీ కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ద్వారా తయారు చేయొచ్చు.
అండ్ ఇట్ ఆల్సో హ్యాండిల్స్ ఎనీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ హోటల్, హాస్టల్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఒకే దాని విషయం అని కాదు, ఏ రకమైన ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలనుకున్నా కూడా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని తయారు చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అలా తయారు చేసినవి ఎలా ఉంటాయంటే యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఏటీఎంకి వెళ్తే మనం పెద్ద కష్టపడం, గేమ్స్ ఆడేటప్పుడు కష్టపడం, సో వాట్సాప్ని యూజ్ చేసేటప్పుడు, డిఫరెంట్ మొబైల్ యాప్స్ని యూజ్ చేసేటప్పుడు, వీటిని చేసేటప్పుడు కూడా మనం కష్టపడకుండా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే యూజర్ ఇంటర్ఫేస్, ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నాడో వాడు గ్రాఫికల్గా జస్ట్ క్లిక్ అండ్ యాక్టివేట్, వాడు జస్ట్ దానిపైన ప్రెస్ చేస్తాడు, తనకు కావాల్సిన ఇష్యూని అంతటిని ఈజీగా యాక్సెస్ చేసుకునేటట్టుగా కూడా ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అట్లాంటి సాఫ్ట్వేర్స్ని తయారు చేయగలం. అట్ ది సేమ్ టైం నేను చెప్పే క్లాసెస్ దీంట్లోనే కాదు, మనకి మీ మొబైల్స్లో చూస్తే ప్లే స్టోర్లోకి వెళ్తే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. అలాంటి డిఫరెంట్ ట్యూటర్స్, అది మీ మొబైల్లోనే కాదు మీ సిస్టంలో కూడా డిఫరెంట్ ట్యూటర్స్ ఉంటాయి మనకి. సో ఆ డిఫరెంట్ ట్యూటర్స్ కానీ ట్రైనింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిజైన్ చేయడానికి ఎవరిని యూజ్ చేస్తామంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇష్యూస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? మీరు మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి జావా అని కొడితే చాలా ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ జావా ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో ట్యూటర్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే సిస్టంలోకి వెళ్ళి జావా అని కొడితే జావా ట్రైనింగ్ ఇష్యూస్ ఏదైనా పర్టికులర్ కాన్సెప్ట్ కొట్టి సెర్చ్ అని కొడితే నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్ పాయింట్ అని చెప్పేసేసి ఎడ్యులే కానీ ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి, డిఫరెంట్ యాప్స్ కూడా మనకి మొబైల్లో ఉంటాయి. అవి అలా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇష్యూస్ ద్వారానే ఏం చేస్తున్నారంటే వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్. దట్ మీన్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ వేయాలనుకోండి, ఆ ప్లాన్ వేయాలి అని అనుకున్నప్పుడు ఆటో క్యాడ్ అని ఉపయోగిస్తారు. యాక్చువల్గా అంటే మీకు అలా అర్థమవుతుందని చెప్తున్నాను. ఆటో క్యాడ్, దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి సంబంధించిన ప్లాన్ ఒక వైట్ పేపర్ మీద చాలా అందంగా 3D అండ్ 2D ఎఫెక్ట్స్లో వచ్చేటట్టుగా ఆటోమేటిక్గా డిజైన్ చేసి పెడతారు. లేదా ఒక మిషన్ ఏదైనా ఉంటే దానికి అనుకుంటుంటే వాటిని కూడా ఆ ఆర్కిటెక్చర్ యొక్క ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ని చాలా అందంగా డిజైన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ని కూడా, అంటే క్యాడ్ లాంటి సాఫ్ట్వేర్స్ని కూడా మనకి తయారు చేయడానికి ఎవరిని ఉపయోగిస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇష్యూస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్ దీస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే.